నమస్కారం. ఈరోజు మరి ఇక్కడ వంశీకృష్ణ గారి యొక్క ప్రచారం నిమిత్తం 35వ వార్డులో రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా ఈవేళ ఇక్కడ ర్యాలీ జరుగుతోంది. మరి మీ అందరికీ తెలుసు, ఈ విశాఖపట్నం సౌత్, విశాఖపట్నానికి తొలిపట్నం అంటే విశాఖ సౌత్. మరి అటువంటి పట్టణాన్ని మరి ఈవేళ అధికారంలో ఉండి ఎటువంటి అభివృద్ధి చేయకుండా మళ్ళీ ఈవేళ వైసీపీ అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మళ్ళీ ప్రచారం చేస్తుంది. మేము ఒకటే కోరుతున్నాం ప్రజల్ని, ఏవైతే అన్ని అబద్ధాల మాటలు చెప్పి ఒక్క పథకం కూడా సరిగా అమలు చేయలేదు, నవరత్నాలు అని చెప్పి నవమోసాలు చేశారు. అందువలన ప్రజలు మళ్ళీ కూడా అటువంటి మూర్ఖుడికి అవకాశం ఇస్తే మళ్ళీ మనల్ని మోసం చేసి అందరినీ వరల్డ్ బ్యాంక్ తాకట్టు పెట్టేస్తారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా వైసీపీకి ఓటేయకుండా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కోరుతూ మీ అందరి సెలవు తీసుకుంటాను. మన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు 35వ వార్డు ర్యాలీ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కోలాహలం నడుమ మీకు ఏమనిపిస్తుందో నేను చెప్పే కన్నా మీకే తెలుసు. కూటమి అభ్యర్థి విజయం దిశగా ఇది నాంది ప్రస్తావన జరిగింది. సో రానున్న 35 రోజుల్లో ఇంతకన్నా రెట్టింపు మరింతగా ఉత్సాహంగా ఉంటుంది. ఉరకలు వేయిస్తాం. ఈ నియోజకవర్గాన్ని కూటమి అభ్యర్థి కైవసం చేసుకునే దిశగా చంద్రబాబు నాయుడు గారికి ఈ నియోజకవర్గాన్ని కానుక ఇస్తాం. ఎందుకంటే కూటమికి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారికి సంతృప్తిపరంగా మెజార్టీతో సహా ఈ అభ్యర్థిని గెలుపుబాటులో నడిపించి ఆయనకు కానుకగా అందజేస్తాం. దానిలోని భాగంగానే ఈరోజు ప్రచారం ఉధృతంగా సాగుతుంది. ఇది మొదలైంది. ఇది ఇలాగే దేదీప్యమానంగా కొనసాగుతుంది. నేను చెప్తాను 175, 345, 700 ఎవరికాలు చెప్పుకుంటారు. క్రియ జరగాలి కదా. ఆ క్రియ ఎలా జరుగుతుందో ఇక్కడ ఉండే మనుషులను బట్టి మీకు తెలుస్తుంది. నాకు తెలుసు వైజాగ్లో 15కి 12 నుంచి 13 సీట్లు వస్తాయి. మనం ఏది మాట్లాడినా రియలిస్టిక్గా మాట్లాడాలి. 15కి 15 కొడతాం, 10కి 10 కొడతాం. ఇట్లాంటి మాటలు, సోది మాటలు చాలామంది చెప్తారు. 175లు, 350లు అవన్నీ జరిగే పనులు చెప్పాలి. జరిగే పనుల్లో భాగంగానే మేము సౌత్ విజయం సాధించి మీకు చూపిస్తాం.